ఉపాసన కొణిదెల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి కోడలుగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి భార్యగా మాత్రమే కాదు, ఓ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా, ఫిలాంథ్రపిస్ట్ గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే సినీ సెలబ్రిటీస్ల ఫ్యామిలీకి చెందిన వారిలో ఈవిడ కూడా ఒకరు. ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటూ వచ్చే ఉపాసన ముఖ్యంగా తన ప్రెగ్నెన్సీ టైం గురించి, తన కూతురు క్లింకారా గురించి ఎన్నో రకరకాల విషయాలని షేర్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇక ఈరోజు సంక్రాంతి పండగ అవ్వడంతో తన ముద్దుల కూతురికి భోగి పళ్ళు పోయడం మాత్రమే కాదు, తన కూతురికి సంబంధించిన ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సంక్రాంతి పండుగ రోజున తన ముద్దుల కూతురు క్లింకారా గురించి ఆవిడ ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందట. ఇంతకీ ఆ విషయం ఏంటయ్యా అంటే, ఇక ఆ విషయంలోకి వెళ్ళాలి అంటే, తన ముద్దుల కూతురు క్లింకారా గురించి ఉపాసనగా మాత్రమే కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మాత్రమే కాదు, మొట్టమొదటిసారిగా తన ముద్దుల కూతురు క్లింకారా గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని బయట వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక తన కూతుర్ని ఎప్పుడు చూపిస్తావు అంటే, ఎప్పుడైతే అది నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పటికి నా కూతుర్ని అందరికీ రివీల్ చేస్తాను అనడం మాత్రమే కాదు, రోజు 2 గంటలు తన కూతురితో టైం స్పెండ్ చేస్తాడట. పైగా తన ముద్దుల కూతురికి తానే దగ్గరుండి రోజు భోజనం పెట్టడం, తాను తినే ఒక ముద్ద కోసం 1 కిలోమీటర్ పరిగెడుతూ ఉంటుందని, బక్కగా సన్నగా ఉంటుందని, తన జీన్స్ కానీ తన భార్య జీన్స్ కానీ మా ఇద్దరి జీన్స్ రాలేదు, కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, అస్సలు ఓ చోట కూర్చోదు, పరిగెడుతూనే ఉంటుంది అంటూ తన ముద్దుల కూతురి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన ఇలాంటి విషయాలు బయటపెట్టారు. అలా రామ్ చరణ్ గారు చెప్పుకొస్తే, ఇక ఈ రోజు సంక్రాంతి పండగ అవ్వడంతో తన ఫాలోవర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాసన కొణిదెల కూడా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి ఇక అదేంటయ్యా అంటే, తన ముద్దుల కూతురు గురించి ఎంతో జాగ్రత్తగా అన్ని విషయాలని ముందే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఉపాసన తన ముద్దుల కూతురు బుడిబుడి అడుగులు వేస్తూ పరిగెత్తుతూ ఉంటే తన కూతురి కోసం ఒక డాన్స్ టీచర్ని పెట్టేసిందట. డాన్స్ వల్ల బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుందని, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, పర్సనాలిటీ బిల్డ్ అవుతుందని, పైగా క్లింకారాకి డాన్స్ అంటే చాలా ఇష్టం. తన నాన్న డాన్స్ చేసే వీడియోలను చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ అలా ఇలా తిరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి క్లింకారా డాన్స్ని బాగా ఎంజాయ్ చేస్తుంది, తను డాన్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని అనుకొని ఓ యంగ్ టీచర్ని అపాయింట్ చేసిందట. ఇక ఈ యంగ్ టీచర్ ఒక వారంలో ఓ 4 రోజులు వచ్చి, ఇక తన ముద్దుల కూతురు చిన్ని చిన్ని అడుగులు వేస్తూ పరిగెత్తుతూ ఉంటే ఆ అడుగులు పరిగెత్తులతోనే చిన్న చిన్న డాన్స్ స్టెప్పులను కూడా నేర్పించేస్తుందట. ఇక ఆ డాన్స్ టీచర్ ఓ యంగ్ డాన్స్ టీచర్. ఆ అమ్మాయి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, డాన్స్ షోలో షో 16th విన్నర్గా నిలిచింది. ఇక డాన్స్లో చాలా బాగా రాణిస్తుంది. ఈ అమ్మాయి ఓ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. అంతేకాకుండా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రకరకాల డాన్స్ మూవ్స్ని చేస్తూ మంచి ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది. ఈ డాన్స్ని చూసి బాగా ఇంప్రెస్ అయిపోయిన ఉపాసన ఆ యంగ్ డాన్సర్ని తన ముద్దుల కూతురికి ఓ డాన్స్ టీచర్గా అపాయింట్ చేసింది. అవును మరి, మెగాస్టార్ చిరంజీవి గారి మనవరాలు అంటే డాన్స్ రాకుండా ఉంటుందా? తాత తండ్రి రక్తం తనలోనూ ఉంది. ఇద్దరు స్టార్ డాన్సర్స్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న వాళ్ళే. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి మనవరాలు ఈ చిన్న వయసులో డాన్స్ మూవ్స్కి ఎంజాయ్ చేస్తూ అడుగులు వేస్తూ డాన్స్ నేర్చుకుంటుంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి. అలా మొత్తానికి ఉపాసన కొణిదెల తన ముద్దుల కూతురు విషయంలో ఇలా ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు సంక్రాంతి పండుగ అవ్వడంతో అందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.